కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు గడిచిన 6 గ్యారెంటీల హామీలపై ప్రజలను మోసం చేస్తుందంటూ ఇందిలా పార్కులో బీజేపీ మహాధర్నా నిర్వహించింది. బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గారు మనతో ఉన్నారు. ఈరోజు ఈ మహాధర్నా పిలుపు వేయడం జరిగింది. అండర్ మన ప్రెసిడెంట్ రామచంద్రరావు గారి నాయకత్వంలో దీనికి యూనియన్ మినిస్టర్స్, తర్వాత బీజేపీ ఆఫీస్ బేరర్స్, మన బీజేపీ కార్యకర్తలు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ అందరూ రావడం జరిగింది. కార్యకర్తలు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ప్రామిసెస్లు ఇచ్చి రాంగ్ ప్రామిస్ చేసి గవర్నమెంట్ ఫామ్ చేసింది, ఆ విధంగా గవర్నెన్స్ ఏం లేదు, కరప్షన్స్ బాగా పెరిగిపోయింది, లోన్స్ చేస్తూ ఉన్నారు, ఆ లోన్స్తోని అప్పులు రిపేమెంట్కి సరిపోతుంది, యాక్చువల్ డెవలప్మెంట్ ఏమీ జరగట్లేదు. అయితే వర్గం కూడా బాగలేదు. అంటే ప్రతి డిపార్ట్మెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన మ్యాచింగ్ ఫండ్ ఇవ్వక వర్క్స్ అని ఆగిపోయినాయి. తర్వాత తెలంగాణలో ఏదైతే డెవలప్మెంట్ ఉందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఫండ్స్తో వచ్చే ఆ డెవలప్మెంట్స్ నడుస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతుంది, బీజేపీ స్టేట్లు ఎట్లా డెవలప్ చేస్తున్నాయి, ఆ విధంగా తెలంగాణ డెవలప్మెంట్ కావాలంటే ఓన్లీ కాంగ్రెస్ ఎడిగిరికి ఓడించి మన బీజేపీ గవర్నమెంట్ తెచ్చుకోవాలి. కాబట్టి మన బీజేపీ గవర్నమెంట్ చేసే పనులన్నింటినీ మన ప్రజలందరికీ చెప్తూ ఈ గవర్నమెంట్ చేసే ఫెయిల్యూర్స్ అందరినీ ప్రజలకు చెప్తే మనం ఆటోమేటిక్గా పవర్లో వస్తాము. ఆ దిశగా పనిచేయాలి. తర్వాత ఈ టీచర్స్ అందరికీ కూడా పర్మిషన్ 3107 జీవో కింద, తర్వాత టీచర్కు డిఏలు లేవు, ప్రభుత్వ ఉద్యోగాలకు డిఓలు లేవు, టీచర్స్ కూడా బాగా బాధపడుతున్నారు. వాళ్ళ ఓన్ సేవింగ్ డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. అంటే స్టేట్ ఆర్థికంగా చాలా దివాలా తీసిన స్టేట్గా కనిపిస్తుంది. కాబట్టి ఈ తెలంగాణ ప్రజలు ఏ విధంగా తెలంగాణ డెవలప్డ్ తెలంగాణ కావాలంటే కాంగ్రెస్ కూడా ఫెయిల్ అయింది. ఓన్లీ బీజేపీ గవర్నమెంట్ ఒకటి ఆల్టర్నేటివ్. ఆ విధంగా విజ్ఞప్తి ఏంటంటే కార్యకర్తలు, లీడర్స్ అందరూ ఉమ్మడిగా పనిచేసి కోఆర్డినేషన్తో పనిచేసి బీజేపీని మనం గెలిపించుకోవాలి.